నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ధర్మపురి పట్టణ కేంద్రంలో మైనార్టీ గురుకుల కళాశాలలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురైన 5 ఇంటర్ విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రయత్నించారు. అయితే గురుకుల ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్ ఆదేశం ఇస్తేనే అనుమతి ఇస్తామన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దాదాపు 1000 పైచిలుక గురుకుల పాఠశాలను స్థాపించారన్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలలు కళాశాలల్లో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో 57 మంది విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. అలో చేస్తారా? మరి వాళ్ళకి ధైర్యం ఉంటే నిజంగా అలో చేయాలి. పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళ కష్టసుఖం తెలుసుకొనియాలి. ఎవరైనా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఎక్కడ మంచి పద్ధతి అయితే కాదు. మరి మీరన్నా వచ్చి బయటకు వచ్చి మాట్లాడి చెప్పుకోండి, లేదా పిల్లల్ని గేట్ కాడికన్నా పంపించండి, మాట్లాడుకుంటాం. పంపించండి, గేట్ కాడికి పంపించండి. మమ్మల్ని గేట్ లోపలికి అలవాటు చేయకపోయినా పిల్లలను లేదమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. యాజ్ ఏ ప్రిన్సిపల్గా మీరు ప్రభుత్వం కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టామమ్మా. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. పిల్లలు మొన్న వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్ పాలయ్యారు కదా. నా బాధ్యత ఇదివరకు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి చాలాసార్లు ఎన్నికైనా ఇవన్నీ సృష్టించింది మేము. మాకు బాధ్యత లేదమ్మా పిల్లలతో మాట్లాడతాను. నేనున్నప్పుడే వీళ్ళందరూ అడ్మిషన్లు కూడా అయి ఉంటాయి నాకు తెలిసి. అందుకోసం వాళ్ళని పంపిస్తారు, మీరు ఇబ్బంది పడకుండా. ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు ఉచితమైనటువంటి ఒక క్వాలిటీ విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ను బలోపేతం చేయడంతో పాటు దాదాపు 1000 పైచిలకు రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించినటువంటి విషయం తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు దురదృష్టకరం ఏమిటంటే రాష్ట్రంలో అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడ చూసినా అస్తవ్యస్తమైనటువంటి విధానం కనబడతా ఉంది. నిర్వహణ లోపం కనబడతా ఉంది. ఫుడ్ బాగలేదని, లేదంటే పాములు వస్తున్నాయని, ఎలుకలు పడ్డాయని, లేదంటే తినేటువంటి కూరలలో కావచ్చు, అన్నంలో కావచ్చు బల్లులు పడ్డాయని, లేదంటే పిల్లలకు అస్వస్థత కలిగి హాస్పిటల్లో పాలు కావడం కావచ్చు. ఇప్పటికే దాదాపు 57 మంది గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలు చనిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇదొక దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో చదువుకు దూరం ఉన్నటువంటి వర్గాలు, ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో పెద్ద చదువులకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉండొద్దు, వాళ్ళందరికీ అన్ని వర్గాలతో సమానంగా చదువులో కూడా అవకాశం ఉండాలి, డబ్బుతో సంబంధం లేకుండానే, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండానే అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వాళ్లకు ఉన్నత స్థాయి విద్యను అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గురుకుల పాఠశాలల వ్యవస్థనే కనుమరుగు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఆయన రావడంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. కేసీఆర్ గారి ఆనవాళ్ళు అంటే గురుకుల పాఠశాలలు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు అంటే కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి,
అదేవిధంగా గొర్రెల పంపిణీ ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. చేప పిల్లల పంపిణీ కావచ్చు, పేదవాళ్లకు పండగల సందర్భంగా వాళ్ళని గౌరవించి దుస్తులు పంచి వాళ్ళకు గొప్పగా పండగను జరుపుకునేటువంటి అవకాశం కావచ్చు, ఇవన్నీ కూడా కనుమరుగు చేస్తున్నటువంటి దానిలో భాగంగా ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగానే గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు బాగలేవు, అక్కడ పిల్లలు చనిపోతున్నారు కాబట్టి అక్కడికి పిల్లలను పంపొద్దనేటువంటి ఒక అభిప్రాయానికి తల్లిదండ్రులు వచ్చేటువంటి పరిస్థితికి ప్రభుత్వమే కావాలని దీన్ని చేస్తున్నది. ఎందుకంటే ఈసారి పోయిన సంవత్సరానికి అంతకుముందు సంవత్సరానికి చూసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మిషన్ రేషియో తగ్గిపోయింది. మేము నిజంగా కూడా చెప్పాలంటే ఆ రోజు అడ్మిషన్ల కోసం పోటీ పడుతురు. మేము 40-50 వేల సీట్లు ఈ 4 వ్యవస్థలలో ఇయ్యగలిగితే 4 లక్షల 5 లక్షల అప్లికేషన్లు వచ్చేటి. కానీ ఇలా అప్లికేషన్ పెట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, చేరేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల యొక్క జీవితాల మీద భద్రతనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా గురుకుల పాఠశాల వ్యవస్థ అంటే అదొక అనాథ వ్యవస్థలాగా తయారైంది. సకాలంలో వాళ్ళకి ఇచ్చేటువంటి ఏ సౌకర్యం కూడా కంటిన్యూ చేయడం లేదు, బడ్జెట్స్ రిలీజ్ కావడం లేదు. ఇవన్నిటిని కూడా ఇలా పిల్లల మనసులు చెదిరిపోయినాయి, పిల్లల తల్లిదండ్రుల మనసులు కూడా చెదిరిపోయినాయి. రానున్న కాలంలో గురుకుల పాఠశాల వ్యవస్థనే మరి ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే జగిత్యాల జిల్లాలో అనేక సంఘటనలు, రాష్ట్రంలో అనేక సంఘటనలు. మనకు కొరుట్ల నియోజకవర్గంలో ఒక స్టూడెంట్ చనిపోయారు, పాము గుడి చనిపోయారు. మళ్ళీ అదే స్కూల్లో మళ్ళీ అస్వస్థతకు గురైంది. జగిత్యాలలో కూడా అట్లే జరిగింది. నిన్నగాక మొన్న ధర్మపురిలో కూడా మరి మైనారిటీ జూనియర్ కాలేజీలో, రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీలో మరి భోజనం వికటించి 5-6 పిల్లలు అస్వస్థతకు గురై రాత్రిపూట ఏం చేయాలనో తోచని పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ వచ్చి ఆందోళన చేస్తే అప్పటికప్పుడు మరి వాళ్ళని ఆసుపత్రికి పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్వహణ. ఇది మన కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది.